అందరికీ నమస్కారం. పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే చాలండి, మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి మీకు ఎప్పుడూ కూడా ఇంట్లో ఐశ్వర్యం, అదృష్టం తాండవిస్తుంది. మరి పూజ గదిలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఈ 10 వస్తువులు ఏంటి? అదేవిధంగా పూజ గదిలో మనం తీసుకోవలసిన నిబంధనలు, పాటించేటటువంటి ఆ యొక్క సూచనలు, సలహాలు ఏంటో కూడా ఈరోజు మన వీడియోలో ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మన హైందవ సంప్రదాయం ప్రకారం ఇంట్లో ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పూట పూజ చేయడం అనేది ఎంతో శుభ ఫలితాలను కలిగిస్తుందని నమ్మకం. ఈ విధంగా పూజ చేయడం వల్ల మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఇంట్లో కూడా ఏ విధమైనటువంటి కలతలు లేకుండా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో, పూజ విషయంలో గాని మనం పూజ గది విషయంలో ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా దేవుడి విగ్రహాలు తూర్పు వైపుకు తిరిగి ఉండి ముఖం పడమర వైపు దిశగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక సాధారణంగానే పూజ గదిలో ఎన్నో రకాల వస్తువులను, విగ్రహాలను, దేవుడి ఫోటోలను పెట్టుకుంటూ ఉంటాం. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పూజ గది నుంచి వస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి పూజ గది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మనం తెలిసి తెలియక కొన్ని రకాల పొరపాట్లను కూడా చేయకూడదు. కొంతమంది తెలిసి తెలియక కొన్ని వస్తువులను పూజ గదిలోనే ఉంచేస్తూ ఉంటారండి. తద్వారా దేవుడికి కోపం వస్తుంది అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలైతే కలుగుతాయి. మరి పూజ గదిలో ఎటువంటి వస్తువులు ఉంచాలి, ఎటువంటి మంచి వస్తువులు ఉంచకూడదు అనే విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో సుస్పష్టంగా తెలుసుకుందాం. చాలా మంది ఇళ్లల్లో పూజ గదిలో ఒకటి కన్నా ఎక్కువగా దేవుని విగ్రహాలను పెడుతూ ఉంటారు. అయితే ఆధ్యాత్మికంగా కూడా దీనిని తప్పుగానే పరిగణించబడుతుంది. పూజ గదిలో ఒకటి అంతకన్నా ఎక్కువ దేవుని విగ్రహాలను ఉంచకూడదండి. అదేవిధంగా పూజ గదిలో ఎప్పుడూ కూడా పరమశివుడు సౌమ్యంగా ఉన్న విగ్రహం లేదంటే శివుడి పటాన్ని మాత్రమే ఉంచాలి. శివుడు ఉగ్ర రూపంతో ఉన్న ఫోటోని గాని, విగ్రహాన్ని గాని పెట్టుకోకుండా ఉండడమే మంచిది. కేవలం శివుడు మాత్రమే కాకుండా ఇతర దేవుడు కూడా కోపంతో కనిపిస్తున్న ఫోటోలు గాని, ఉగ్రంతో ఉన్నటువంటి ఫోటోలను గాని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల ఇంట్లో అది అసమ్మతికి కారణమవుతుంది. అదేవిధంగా పూజ గదిలో నటరాజు రూపంలో ఉన్నటువంటి హనుమంతుడు, ఇక శివుడి పటాలను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. చాలా మంది చేసేటటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే విరిగిన విగ్రహాలను సైతం లేదా విరిగిపోయిన ఫోటోలను కూడా అదే విధంగా దేవుడి గదిలో ఉంచేస్తూ ఉంటారు. కానీ అసలు అలా చెయ్యనే కూడదు. పూజ గదిలో విరిగిన విగ్రహం లేదంటే పటం గాని ఉంటే వెంటనే వాటిని తీసివేసి ఏదైనా మంచి ప్రదేశంలో పెట్టేయాలి. విరిగిన విగ్రహాలు, పటాలకు పూజలు చేయడం వల్ల కూడా ప్రతికూల ఫలితాలు దక్కుతాయి. కాబట్టి అస్సలు చేయకూడదు. చాలా మంది చనిపోయిన వారిని కూడా దేవుడితో సమానంగా భావించి పూజ గదిలోనే తమ పూర్వీకుల చిత్రపటాలను కూడా దేవుడి గదిలో పెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా ఎప్పటికీ కూడా చేయకూడదండి. పూజ గదిలో పూర్వీకుల చిత్రపటాలను ఉంచడం వల్ల కూడా ఇంటి శ్రేయస్సు, ఆనందానికి ఇక ఆటంకాలు ఏర్పడతాయి. మన ఇంట్లో సిరి సంపదలు ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. అయితే లక్ష్మీదేవి ఆరాధన పొందాలన్నా, అనుగ్రహం సంపాదించుకోవాలనుకున్నా చాలా రకాల పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లోనే పూజ గదిలో కొన్ని రకాల వస్తువులు ఉంచడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని కూడా మీకు తెలుసా? మరి ఇంట్లో సిరి సంపదలు ఉండాలంటే మనం పూజ చేసే సమయంలో పూజ గదిలో తప్పనిసరిగా ఇంట్లో గంట ఉండడం అనేది చాలా మంచిది. ఇక
దేవుడి పూజ చేసిన తర్వాత స్వామివారికి హారతులు ఇస్తాం. అందుకే స్వామివారికి హారతి ఇవ్వడానికి కర్పూరం కూడా ఎంతో ముఖ్యమైన వస్తువు. కాబట్టి పూజ గదిలో కర్పూరం కూడా తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు. ఇక పూజ అంటేనే తప్పనిసరిగా పుష్పాలు ఉండాలి. ఈ విధంగా దేవుడి గదిలో పూజ చేసే సమయంలో ప్రత్యేకంగా పుష్పాలతో స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలి. పూజ సమయంలో స్వామివారికి ఫలం అందించడం కూడా ఎంతో ముఖ్యమనే చెప్పాలి. మనసు ఫలాలు అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించకుండా దేవుడికి అర్పించడం అని అర్థం. హృదయం అనేటటువంటి కొబ్బరికాయని కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. అందువల్ల కోరికలు అనే పీచు నుండి కొబ్బరికాయను వేరుచేసి తియ్యనైన కొబ్బరిని ఆ దేవుడికి సమర్పించాలి. అందుకే చాలా మంది పంతులు అంటే పూజారి గారు గాని లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు గాని ఈ విధంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత చాలా మంది నేరుగా పీచుతో సహా కొబ్బరికాయని దేవుడి దగ్గర పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఈ విధంగా అంటే ఇప్పుడు చెప్పబడిన విధంగా మన కోరికలు అనేటటువంటి పీచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి కొబ్బరికాయని కొట్టిన తరువాత ఆ కోరికలు అనేటటువంటి పీచు నుండి కొబ్బరికాయను వేరు చేసి కేవలం తియ్యనైన కొబ్బరిని అంటే మన స్వచ్ఛమైన హృదయాన్ని ఆ దేవుడికి సమర్పించాలి. అంటే మనలో ఉన్నటువంటి కోరికలని వదిలేసి మన హృదయాన్ని భగవంతుడిపై పూర్తిగా లీనం చేస్తున్నాం అని అర్థం. ఈ విధంగా పూజ చేసే సమయంలో దేవుడి దగ్గర ఉండవలసినటువంటి మరికొన్ని వస్తువులు, అలాగే పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులు పసుపు, కుంకుమ, గంధం, అలాగే మనకు సామర్థ్యం ఉన్నంత మేరకు జువ్వాదిని కూడా ఉపయోగించవచ్చు. ఖచ్చితంగా ఈ వస్తువులు మాత్రం మనం పూజ చేసేటటువంటి గదిలో ఖచ్చితంగా ఉంచవలసిందే. ఎందుకంటే వాటిని మనం నిరంతరం ఆ భగవంతుడికి సమర్పణగా చేస్తూ ఉంటాం. కాబట్టి మనం చేయవలసినటువంటి పనుల్లో ఖచ్చితంగా ఆ భగవంతుడికి నివేదన సమర్పించుకోవడం కూడా జరుగుతుంది. వీటితో పాటు రాగి చెంబు గాని లేదంటే ఇత్తడి చెంబుతో గాని నిరంతరం నీళ్లు ఆ భగవంతుడి దగ్గర అంటే మన పూజా మందిరంలో నీటిని ఉంచాలి. ఈ విధంగా ఉంచడం వల్ల కూడా సకల దోషాలు తొలగిపోయి ఆ భగవంతుడి ఆశీర్వాదం, అనుగ్రహం మనపై ఎప్పుడూ కూడా ఉంటాయి. ఈ విధంగా మనం చేయవలసిన ఉంచవలసినటువంటి ఖచ్చితమైన వస్తువులు, ఖచ్చితమైన పరిహారాలు కూడా ఈరోజు మన వీడియోలో ఎంతో వివరంగా స్పష్టంగా తెలుసుకున్నాం. కాబట్టి మీ పూజ గదిలో కూడా ఈ వస్తువులు లేకపోతే ఖచ్చితంగా వాటిని ఉంచడం శ్రేష్టం. అదేవిధంగా మీ పూజ గదిలో ఏ వస్తువులైతే ఉంచకూడదో వాటిని కూడా వెంటనే తీసివేయండి. ఇక ఆ భగవంతుడి అనుగ్రహం మీపై ఎప్పటికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్క వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. ధన్యవాదాలు.